పిరమిడ్ ప్రపంచమంతా ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తున్న మహాద్భుత కట్టడం. అనేక రకాల అత్యద్భుత కట్టడాలు, సుందర భవనాలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ మించి పిరమిడ్ నిర్మాణాలకు అత్యంత శాస్త్రీయమైన విశిష్టత ఉంది. అసలు పిరమిడ్ అంటే ఏమిటి? గ్రీకు భాషలో పిరమిడ్ అంటే అగ్ని మధ్యమం అని అర్థం. పిరమిడ్ 52 డిగ్రీల కోణం కలిగిన అద్భుతమైన కట్టడం. భూతద్దం ఏ విధంగా సూర్యరశ్మిని కేంద్రీకరించగలదో అలా పిరమిడ్ విశ్వంలోని అపారమైన విశ్వశక్తిని గ్రహించి కేంద్రీకరించే ఒక ఎనర్జీ రిజర్వాయర్. వేల సంవత్సరాల క్రితం మానవాతీత శక్తులతో కూడుకున్న సిరియన్ నక్షత్ర లోకవాసుల ద్వారా కట్టబడిన శాస్త్రీయ కట్టడాలు ఇవి. భూగ్రహానికే కాకుండా సమస్త నక్షత్ర మండలాలకు చెందిన అత్యద్భుతమైన శక్తి క్షేత్రాలు. ఆనాటి అవసరానికి అనుగుణంగా భూమిని శక్తి క్షేత్రంగా మలచడానికి ఈ పిరమిడ్లు నిర్మించబడ్డాయి. పిరమిడ్ శక్తికి సంబంధించిన ప్రయోగపూర్వకమైన ప్రామాణిక గ్రంథాలు ఎన్నింటినో పరిశీలించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేక ప్రయోగాలను అనుభవపూర్వకంగా నిర్వహించి ధ్యానంతో పాటు పిరమిడ్ నిర్మాణాలకు కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తుంది. ధ్యాన శక్తిని, పిరమిడ్ శక్తిని ప్రపంచానికి పంచుతున్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రధాన కర్తవ్యం మానవులందరినీ శాఖాహారులుగా మార్చడం, భూగ్రహం అంతటినీ పిరమిడ్ శక్తితో నింపడమే. ఈ మహాయజ్ఞంలో భాగంగా విశాఖపట్నంలోని మనం మెడిటేషన్ సెంటర్ వారు రహదారులని పిరమిడ్ శక్తితో నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గాజువాక బాలచెరువు రోడ్లో ఉన్నటువంటి మనం మెడిటేషన్ సెంటర్ ద్వారా ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో మందిని ధ్యానులుగా, శాకాహారులుగా తయారు చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఉచితంగా సంగీతంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పిరమిడ్ అద్భుత శక్తిని స్వానుభవంతో తెలుసుకున్న మనం మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు అడుగుంపావు సైజు పిరమిడ్లను తయారు చేయించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో వివిధ కూడళ్లలో పిరమిడ్లను ఏర్పాటు చేస్తున్నారు. NH5 లంకెలపాలెం జంక్షన్ 24 గంటలు వచ్చిపోయే భారీ వాహనాలతో రద్దీగా ఉండే కూడలి ఇది. ప్రమాదాలకు నిలయంగా ఉండేది. ఈ 4 రోడ్ల కూడలిలో మనం మెడిటేషన్ సెంటర్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతితో ఏప్రిల్ 11, 2018న 4 పిరమిడ్లను ఏర్పాటు చేశారు. పిరమిడ్లు ఏర్పాటు చేసిన తరువాత ఒక్క యాక్సిడెంట్ కూడా ఇంతవరకు నమోదు కాలేదని, ఈ జంక్షన్ ఇప్పుడు పూర్తి సురక్షిత ప్రాంతంగా మారిపోయిందని సిఐ లక్ష్మి గారు వివరించారు. సిఐ లక్ష్మి గారి అభిప్రాయం ఆవిడ మాటల్లోనే. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టీల్ ప్లాంట్ ప్రెజెంట్ L&O SHOగా వర్క్ చేస్తున్నానండి. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ సర్కిల్కి ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు మన గుప్తాజీ గారు పరిచయం అయ్యారు. అతని సహకారంతోనే ఫస్ట్ ఏప్రిల్ 11, 2018లోని ఇయర్ ఇంచుమించు 4 పిరమిడ్లు లంకెలపాలెం జంక్షన్లో పెట్టడం జరిగింది. ఆ జంక్షన్లో పెట్టిన కాడి నుంచి నాకు తెలిసి సింగిల్ యాక్సిడెంట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు ఈ రోజు వరకు. నెక్స్ట్ అప్పటి వరకు ఒక 6 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ హైవేలో రిపోర్ట్ అయ్యాయండి. ఈవెన్ ఒక్క పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే మన హైవేలోనంటే ఇంచుమించు ఒక 6 కిలోమీటర్స్ స్ట్రెచ్. ఆ 6 కిలోమీటర్స్ స్ట్రెచ్లోని ఇంచుమించు ఒక 10 పెట్టారండి. 10 పిరమిడ్స్ వరకు ప్రతి జంక్షన్స్ దగ్గర పెట్టడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ ఏప్రిల్ నుంచి టిల్ డే వరకు ఎటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే డెత్ రిపోర్ట్ కాలేదు. అది దేవుడి దయన చెప్పచ్చు. నెక్స్ట్ పిరమిడ్ తాలూకా పాజిటివ్ ఎనర్జీ వల్ల అని కూడా కావచ్చు. ఎందుకంటే మిరాకిల్గా నేనే ఆశ్చర్యపోయాను. ఎవ్రీ మంత్ 1-2 డెత్లు జరిగేవి. అలాంటిది ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇప్పుడు అక్టోబర్లో ఎంటర్ అయ్యండి. ఇప్పటి వరకు ఎటువంటి ఇది జరగలేదు. అదేవిధంగా న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో గంగవరం పోర్టు తాలూకా లిమిట్స్లో కూడా ఒక 6-7 పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ ఈరోజు వరకు రిపోర్ట్ కాలేదు. బట్ ఇంకా ఈ విధంగా గవర్నమెంట్ కూడా అంటే మన హైయర్ అఫీషియల్స్ కొద్దిగా తీసుకొని ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీని మనం ఇచ్చేసుకుంటే కొంతమంది ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మనకు వస్తుంది. స్టీల్ ప్లాంట్ గంట్యాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ డౌన్లో ప్రతి షిఫ్ట్కి ఒకేసారి
6,000 మంది డ్యూటీ దిగి వచ్చే సమయంలో యాక్సిడెంట్స్ జరిగి భారీగా ప్రాణనష్టం జరుగుతూ ఉండేది. ఆ ప్రాంతంలో 3 పిరమిడ్లను స్థాపించగానే పూర్తి స్థాయిలో ప్రమాదాలు తగ్గాయని పెదగంట్యాడ ట్రాఫిక్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ కొండా గారు తెలియజేశారు. రోడ్లపై పిరమిడ్లను నిర్మించిన తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఎస్ఐ కొండా గారి మాటల్లో. నా పేరు ఆర్య కొండ, న్యూపోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తాను. సంవత్సరం 1.5 నుంచి చేస్తాను. ఇక్కడ విశ్వేశ్వరరావు గారు, తర్వాత గుప్తా గారు ఆర్డర్ ఒక పిరమిడ్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోని గంగవరం పోర్ట్ జంక్షన్ అంటే వెంకన్నపాలెం జంక్షను, తర్వాత బీసీ రోడ్లోని పెట్రోల్ బంక్ ఉంది కదండి. అక్కడ బీసీ రోడ్ పెట్రోల్ బంక్, పోలీస్ క్వార్టర్స్ దగ్గర, అది ఎమ్మెల్ స్కూల్ దగ్గర పెట్టడం జరిగింది. దగ్గర తర్వాత ఫైర్ స్టేషన్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల కొద్దిగా యాక్షన్ కూడా తగ్గాయి. పిరమిడ్ పెట్టిన తర్వాత కొద్దిగా ప్రాబ్లం తగ్గేది. యాక్చువల్ అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువ యాక్షన్ ఉంది. పెట్రోల్ బంక్ పోలీసు క్వార్టర్స్ దగ్గర ఎక్కువ యాక్షన్ జరిగేది. ఒకే మంత్లోనే 6 యాక్షన్ జరిగాయి. ఇది పెట్టిన తర్వాత యాక్షన్ రిడ్యూస్ నాన్ ఫ్యాట్ రోజు యాక్షన్స్ అంటారు వాళ్ళని. ఈ పెట్టిన తర్వాత యాక్షన్ కూడా ఒక సింగిల్ యాక్షన్ కూడా రిపోర్ట్ కూడా కాలేదు. ఈ పిరమిడ్ పెట్టడం వల్ల మాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇది ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టవలసిందని మా పోలీసు అధికారులకు ఎందుకంటే ఒక ఫ్యాట్ రోడ్ యాక్షన్ ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రూడ్ అయిపోతే ఆ ఫ్యామిలీ ఎందుకు కూడా పట్టలేకపోతుంది. ఒక వ్యక్తి చనిపోతే వెనకాల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ అలా అనాథలు అయిపోతారు. అదే డబ్బులు అనేది పర్లేదు. యాక్షన్ లాగేది మెయిన్ మీరు మధ్యతరగతి కుటుంబీకులు, తర్వాత పేదవాళ్ళే యాక్షన్లకు లోన్ అవుతారు. ఈ ఎక్కువ 2 వీలర్స్ ఎక్కువ యాక్షన్లు అవుతాయి. ఇక్కడ 2 వీలర్స్ ఎక్కువ మాకైతే. సో 2 వీలర్ అంటే ఆటోమేటిక్గా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడే అయి ఉంటారు. సో వాళ్ళకైనా యాక్షన్ అంటే వెనకాల ఫ్యామిలీ అంతా రూల్ అయిపోతుంది. ఎందుకు పనికి పోతారు, ఫైనాన్షియల్గా ట్రబుల్ అయిపోతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోతుంది మధ్యలోనే. సో ఈ పిరమిడ్ ఎనర్జీ వల్ల కొద్దిగా మాకు యాక్షన్ తగ్గాయని. దీనికి కారణం మనము మెడిటేషన్ సెంటర్ బీసీ రోడ్డు సంజయ్ కాలనీ ఉంది. వాళ్ళకి మెనీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే యాక్షన్ రిడ్యూస్ అయ్యింది దీనివల్ల. దీని యాక్షన్ కూడా తగ్గాయి. ఎందుకంటే మాకు ఈ పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంది. మా స్టేషన్లో కూడా పెట్టాము. మా స్టేషన్లో కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంది. ఇక్కడ ఇదివరకైతే ఈ స్టేషన్లో ఎనర్జీ ఉంది, టెన్షన్గా ఉండేది. ఈ పిరమిడ్ ప్లాస్టిక్ పెట్టగానే మాకు కొద్దిగా ఎనర్జీ కూడా అదే పాజిటివ్ ఎనర్జీ ఉంది స్టేషన్లో కూడా. సో ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలో మనము మెడిటేషన్ సెంటర్ వరకు ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇంకా పెట్టిస్తాము మా న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని. మనము మెడిటేషన్ సెంటర్ వరకు ధన్యవాదములు. ఇది పెట్టి ఎందుకంటే ఇది యాక్షన్లో అయితే ఒక పేదవాడు తాలూకా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది పోయినట్టే. ఇంకా పిరమిడ్ శక్తితో సురక్షిత ప్రయాణం. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ అప్పారావు గారు, శ్రీమతి కస్తూరి ఇంత అద్భుత శక్తి గల పిరమిడ్లను ఇండ్లపైన, ఆఫీసులపైన, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలపైన నిర్మించగలిగితే పర్యావరణం మెరుగుపడి జీవన మనుగడ శాంతియుతంగానూ ఆనందంగానూ సాగుతుంది. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.